అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ ఎపిసోడ్ లో మన అన్నతమ్ములైన భీమ్ మరియు హనుమంతులు వారు కలిసిన తర్వాత మన హనుమంతులు వారు భీముడికి వరం కూడా ఇస్తారు. భీమ, మీరు యుద్ధం చేసేటప్పుడు అర్జునుడి రథం మీద ఉన్న పతాకం పైన నేను కూర్చొని సింహగర్జన చేస్తాను, ఈ గర్జనకి శత్రువులకి వణుకు పుట్టిస్తాను అంటారు. సరే, ఈ స్టోరీ అయిపోయిందా? ఇప్పుడు రాముల వారి దగ్గర ఉన్న 2 డైరీస్ గురించి మాట్లాడుకుందాం. అనగనగా ఒక గ్రేట్ డివోటీ వచ్చి హనుమంతుల వారి దగ్గరకు వచ్చి, హనుమ, నీకు రాముల వారి దగ్గర ఉన్న పెద్ద డైరీ గురించి తెలుసా అంటారు. హనుమంతుల వారు, నాకు తెలియదు, నువ్వే రాముల వారిని అడుగు అంటారు. వెంటనే ఈ గ్రేట్ డివోటీ రాముల వారి దగ్గరకు వెళ్ళి, రామ ఆ పెద్ద డైరీ నాకు ఇస్తారు, ఒకసారి చూస్తాను అంటారు. సరే, అక్కడ ఉంది, చూసుకో అని పాయింట్అవుట్ చేస్తారు అంత లెస్ ఇంట్రెస్ట్తో. వెంటనే ఆ డివోటీ ఆ బుక్ ఓపెన్ చేసి టక్ అన్ని చూసి చదువుతాడు. పేర్లు అన్నీ ఉంటాయి, ఈయన పేరు కూడా ఉంటుంది టాప్ లిస్ట్లో. వెంటనే ఫుల్ ఆనందపడిపోయి ఏ అంటాడు. కానీ సర్ప్రైజ్ అవుతాడు, హనుమంతుల వారి పేరు లేదు. సో వెంటనే హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి, హనుమ, నీ పేరు లేదేంటి? ఇంత డైరీలో ఇంతమంది డివోటీస్ ఉన్నారు, నా పేరు కూడా ఉంది, నీ పేరు లేదేంటి అంటారు. వెంటనే హనుమంతుల వారు నవ్వుతూ, సరే, నీకు రాముల వారు చిన్న డైరీ గురించి చెప్పారా అంటారు. వెంటనే మళ్ళీ ఈయన రాముల వారి దగ్గరికి వచ్చి, రామ నాకు ఆ చిన్న డైరీ కూడా చూపివా ప్లీజ్ అంటారు. అప్పుడు రాముల వారు తన వస్త్రంలో దాగున్న ఒక చిన్న డైరీ అలా చూపించి ఇస్తారు. దాంట్లో ఫస్ట్ పేరు మన హనుమంతుల వారిది ఉంటుంది, ఇంకా వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఈయన ఫస్ట్ డైరీకి సెకండ్ డైరీకి పెద్దదానికి చిన్నదానికి తేడా ఏంటి రామా అని అడిగితే రాముల వారు నవ్వుతూ చెప్తారు, ఫస్ట్ డైరీలో నా నామస్మరణ చేస్తూ నన్ను ఎప్పుడూ మరవని వారి పేరు ఫస్ట్ డైరీలో ఉంటుంది. సెకండ్ చిన్న డైరీలో నాకు చాలా ఆత్మీయులు, నేనెప్పుడూ మరవని వారి పేర్లు ఉంటాయి దాంట్లో. సో అది తేడా అంటారు. చాలా బాగుంది కదా. అది మన హనుమంతుల వారు అంటే. జై శ్రీ సీతారాం, జై శ్రీ హనుమాన్, జై శ్రీ సీతారాం లక్ష్మణ భర్త శత్రుఘ్న హనుమానికి జై.